36 ఏళ్ల నిరీక్షణ, 3 తరాల బాధ. ఒకప్పుడు తమదైన నేలలోనే పరాయి వాళ్లుగా మారిన సమాజం ఇప్పుడు మళ్లీ తమ మూలాల వైపు అడుగులు వేస్తోంది. 1990s లో కశ్మీర్లోని విడిచి వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లు మళ్లీ కశ్మీరీ నేలపై అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 3 దశాబ్దాల క్రితం భయంతో వదిలి వెళ్లిన నేలపై ఇప్పుడు ఆశతో తిరిగి అడుగు పెడుతున్నారు. ఇంతకు ఈ కాన్క్లేవ్ లక్ష్యమేంటి? 1989-90 కాలం కశ్మీరీ పండిట్ల చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం. టెర్రరిజం, పండిట్లే లక్ష్యంగా హత్యలు జరగడంతో వేలాది కశ్మీరీ పండిట్ కుటుంబాలు ఒక్క రాత్రిలో తమ ఇళ్లు, భూములు, ఆలయాలు, జ్ఞాపకాలు అన్ని వదిలేసి జమ్మూ, ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య కశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు దాదాపు 36 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిట్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి గ్లోబల్ కశ్మీరీ హెరిటేజ్ టూర్ అండ్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తున్నారు. జూన్ 6 నుంచి 14 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జూన్ 13, 14 తేదీల్లో శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన సదస్సు జరగనుంది. కశ్మీరీ పండిట్ జర్నీ ఆఫ్ రెసిలియన్స్, రెనైసెన్స్ అండ్ రిటర్న్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఒక కాన్ఫరెన్స్ కాకుండా తమ మూలాలతో మళ్లీ అనుసంధానమయ్యే చారిత్రాత్మక అవకాశంగా కశ్మీరీ పండిట్లు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్తో పాటు అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కశ్మీరీ పండిట్లు పాల్గొననున్నారు. ప్రత్యేకంగా హెరిటేజ్ టూర్ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ఈ టూర్లో కశ్మీరీ పండిట్ల చరిత్రకు సంబంధించిన ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా ఎల్ఓసి సమీపంలోని తీత్వాల్ శారదా ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయం కశ్మీరీ పండిట్లకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైనది. ఈ కార్యక్రమాన్ని 7 ప్రధాన కశ్మీరీ పండిట్ సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా సంస్థలు సహకరిస్తున్నాయి. సదస్సులో చరిత్ర, వారసత్వ పరిరక్షణ, యువత భవిష్యత్తు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక ఐక్యత, కశ్మీరీ పండిట్ల పునరావాసం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. విద్వాంసులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పాలసీ మేకర్లు, యువ ప్రతినిధులు, సామాజిక నాయకులు ఇందులో పాల్గొననున్నారు. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ రూపొందించే ప్రయత్నం అంటున్నారు కశ్మీరీ పండిట్స్. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆహ్వానాలు పంపారు. గవర్నర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది. 36 ఏళ్ల తర్వాత కూడా కశ్మీరీ పండిట్ల మనసులో కశ్మీర్ చనిపోలేదు, తమ మాతృభూమితో బంధం తెగిపోలేదు. ఇప్పుడు ఆ బంధాన్ని మళ్లీ బలపరుచుకునే ప్రయత్నమే ఈ గ్లోబల్ కశ్మీరీ హెరిటేజ్ టూర్ అండ్ కాంక్లేవ్ అంటున్నారు కశ్మీరీ పండిట్లు.